ట్రైన్ ఆపినటువంటి ఘటన ఒక్క తెలంగాణ గడ్డ మీద జరిగింది. వాళ్ళ మీద కేసులు, తన పార్టీ ఎంపీల మీద కేసులు పెట్టిన ఘటన జరిగింది. వివేక్ గారు ఒక మాట అన్నారు ఆ రోజున, भाई अगर ये गए तो जाता एमपी, कोई बात नहीं है, तेलंगाना तो आता ना, हम तेलंगाना में खुश है, मैं తెలంగాణలో వస్తే చాలు, నేను దాంట్లో ఆనందపడతా, మై తెలంగాణ యొక్క గరీబ్ ఆద్మీ అన్నాడు. సరిగ్గా ఆ మాట నిలబెట్టుకున్నారు. పొన్నం ప్రభాకర్ అయితేనేమి, అన్న వివేక్ అయితేనేమి, మధు యాష్ అయితేనేమి. మిత్రులారా, ఈ సందర్భం జరుగుతా ఉన్నటువంటి ఇన్ని పోరాటాలు చేసి మేము ఉద్యమాలు చేస్తే, ఇంతమంది ఉద్యోగుల త్యాగాల ఫలితం, ఇంతమంది ఉద్యోగులు సమ్మె చేస్తే, ఈ రోజు మీరు ఇచ్చినటువంటి తెలంగాణ బిల్లులో, ముసాయిదా బిల్లులో రూపొందించినటువంటి ఒక 2 అంశాలను మాత్రం కేంద్ర మంత్రివర్యులకు, ఎంపీ గారికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.